ఎలక్షన్ టైం ఎలక్షన్స్ వచ్చింది నిలబడాలి, ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఇంకా మా నుంచి ఏమి కన్ఫర్మేషన్ లేదు. మా ప్రెసిడెంట్ గారి నుంచి ఇంకా అఫీషియల్గా ఏం కన్ఫర్మేషన్ రాలా. అది వచ్చిన తర్వాత కదా డిస్కషన్ చేయాల్సిన పాయింట్. మాకు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తేనే కదా ఏం మాట్లాడాలన్నా, ముందు వైసీపీ వాళ్ళు మాట్లాడాలన్నా అది ఎవరన్నా మాట్లాడాలన్నా దాని తర్వాత కదా మాట్లాడాలి. ప్రస్తుతానికి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ పోటీ చేస్తే పార్లమెంట్ నుండి నాగబాబు, అసెంబ్లీ నుంచి కొంతల రామకృష్ణ పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారం. అదే అంతా ఎనీ డెసిషన్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తే తప్ప మాకు మేముగా చెప్పేటువంటి వీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ అండ్ వీ హ్యావ్ సమ్ డిసిప్లిన్. సో అవన్నీ దాన్ని బట్టి మేము ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ దాకా మాట్లాడాలి మాకు నియంత్రణ ఉంటుంది. అదేవిధంగా సార్, ఉమ్మడి జాబితా అనేది ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది సార్. కొందరు నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు అలయన్స్లో కలిసి పోటీ చేసేటప్పుడు చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తుంది. సో అందరూ కలిసి పోటీ చేయలేకపోవాలి. వాళ్ళ టార్గెట్ ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలని చాలా ఈజీగా చాలా సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకెళ్తారు తప్ప పెద్ద ఇష్యూస్ ఏం కదండి. ప్రతిసారి అలయన్స్ అయినప్పుడల్లా ఇలాంటి సహజంగా వస్తూనే ఉంటాయి. కొంతమంది అసంతృప్తి అవుతారు, కొంతమంది తృప్తి పడుతుంటారు. పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కొంతలతో భేటీ కీలక నిన్న ఆయన కలవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మా పార్టీలో ఉన్నారు. తర్వాత మాకు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఆయన అంటే ప్రత్యేకమైన ఒక రెస్పెక్ట్ ఉందండి మాకు. దేనికంటే ఆయన అంటే చాలామంది ఇవాళ వైసీపీ ఎంపీలు పనితీరు చూసిన తర్వాత ఆ రోజుల్లో వాళ్ళు ఎంత గొప్పగా పనిచేశారు రాష్ట్రానికి, లేదా ఈ ఏరియాలో ఒక ప్రజాప్రతినిధిగా నిలబడి చాలా గొప్ప సర్వీసెస్ చేశారు. సో ఆయనతో మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా ఎన్రిచింగ్గా ఉంది. అంటే చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక మంచి వ్యక్తిత్వం నాయకుని చూశాననిపించింది. అంటే ఆయనతోటి నమస్కారం చెప్పి హలోనే పరిచయం తప్ప మాట్లాడే అవకాశం దొరికింది. నిన్న వెళ్ళినప్పుడు చాలా సాధారణంగా ఆహ్వానించి చాలా మంచిగా మాట్లాడారు. వెరీ హ్యాపీ టు మీట్ యూ. అలాగే రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు వైవి సుబ్బారెడ్డి. మరి కొంతకాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పేసి ఆ ముఖ్య ఏదో 10 ఏళ్ళ క్రితం చెప్పింటే బాగుండేది కదా. ఇప్పుడు ఎలక్షన్ ముందు చెప్పడం ఏంటి? వాళ్ళు కొంచెం చాలా ఎటకారాలు ఎక్కువ ఉండేది వైసీపీ. 10 ఏళ్ళే హైదరాబాద్ ఉంది అనేటప్పుడు మరి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తారు అని మాట్లాడుతూ, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్ కూడా హైదరాబాద్ ఇప్పటికీ ఇంకా ఐ థింక్ మేబీ ఇంకొంతకాలం ఉంటుందేమో. సమ్ ఫ్యూ మంత్సే ఉంది. 10 ఏళ్ళే కదా మనకి ఇచ్చింది. దాని తర్వాత మేబీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఒకవేళ రాజధాని ఉంటే ఉండొచ్చు, లేదు. కానీ మనకి అమరావతి అనేది అందరూ యాక్సెప్ట్ చేసిన ప్రాంతం. అదే మస్ట్ అండ్ షుడ్గా ఉండి తీరాలి. చాలామంది రైతులు వాళ్ళ భూములు ఇచ్చేసి గోల్డ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. అలాగే డెవలప్మెంట్ ఉంది. వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. సో అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ క్యాపిటల్. వీళ్ళ నిర్ణయాలకు, వీళ్ళ ఆలోచనలు మేము ఎప్పుడు సమర్థించు వైసీపీ వాళ్ళు. సో స్టిల్ మై చాయిస్ ఇస్ అమరావతి. అదే ఉండాలనుకుంటున్నాను. మోర్ దెన్ దట్ ఇస్ అన్ ఎమోషన్. అమరావతి అంటే ఓన్లీ ఆ చుట్టుపక్కల కొంతమంది వ్యక్తులకు, కొన్ని సమూహాలకు, కొంతమంది వీళ్ళకో కాదు కదా. స్టేట్ మొత్తానికి క్యాపిటల్ కదా అది అమరావతి. అందరూ ఒప్పుకున్న తర్వాత, శాసనసభ సాక్షిగా అందరూ ఒప్పుకున్న తర్వాత దాన్ని డిజానర్ చేయటం అనేది చాలా పెద్ద మిస్టేక్. సో మాకైతే మా ప్రెసిడెంట్ గారు కానీ, మేము కానీ, ఇంక్లూడింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అందరికీ దానికి సపోర్ట్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్. కొన్ని ఇంకొన్ని ఈ చిన్ననే కదలేండి. ఈ ఇద్దరు కలిసి ఎలా ముందుకెళ్ళాలి ఇలాంటి కార్యాచరణ మీద ఆయన చంద్రబాబు నాయుడు గారు కలవడం, ఆయన పవన్ కళ్యాణ్ గారు అంతర్గతంగా క్యాడర్తో మాట్లాడి ఈ బిజీలో ఉన్నారు. ఇది 1 or 2 డేస్లో క్లియర్ అయిపోయిన తర్వాత ఆయన టూర్ ఉంటుంది. మేబీ భీమవరం అటు సైడ్ ఉంటుందని చెప్తున్నారు.